సర్వోన్నతమైన దేవునికి స్తుతి మహిమ ఘనత ప్రభావం ఆయనకి ఆరోపిస్తున్నాను. యొక్క వాక్యాన్ని వినుచున్న ప్రతి వారికి కూడా నజరేయుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామం పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు లేట్ మిస్టర్ మోహన్ రాజు జ్ఞాపకార్థంగా వీరి సతీమణి మిస్సెస్ రేణుక కేబీపీ కాలనీ గుంటూరు ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేస్తున్నారు. దేవుడు ఆ కుటుంబానికి ఆదరణ దయచేయను గాక. అదేవిధంగా మోహన్ రావు లేటు వారికి ఆత్మకు శాంతిని దయచేయను గాక. అదేవిధంగా ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేసినటువంటి రేణుక వారి కుటుంబానికి దేవుడు సమృద్ధి అయిన దీవెనలతో దీవించి ఈరోజు మనము విశ్వాసము ద్వారా విజయం ఏ విధంగా పొందుకోవచ్చు అనేటువంటి అంశం మీద ధ్యానించుకుందాము. న్యాయాధిపతులు 4వ అధ్యాయము 4వ వచనం నుంచి 14వ వచనం వరకు మనం ధ్యానించుకున్నట్లయితే అక్కడ ఒక స్త్రీని మనం చూస్తున్నాము. ఆమె న్యాయాధిపతి అనేటువంటి దెబోరాని గురించి మనము ఈరోజు ఆమెలో ఉన్నటువంటి విశ్వాసం ఎలాంటి విజయాన్ని ఆమె పొందుకున్నది అనేటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే విశ్వాసం అనేది నిరీక్షించబడినటువంటి వాటికి యొక్క నిజ స్వరూపమై ఉన్నదని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తున్నాము. ఒక ఫిక్స్డ్ డిపాజిట్ మనం బ్యాంకులో వేసాము అని అంటే అది తిరిగి మళ్ళీ వడ్డీతో సహా మనకి డబుల్ ద అమౌంట్ వస్తుందనే ఆశతోటి మరి అదే విశ్వాసముతోటి మనము ఆ విధంగా డిపాజిట్ చేస్తాం. అదేవిధంగా బిడ్డలు కష్టపడి చదువుతున్నారు ఎగ్జామ్స్ కొరకు అని అంటే 10th ఇంటర్మీడియట్ అదేవిధంగా పీజీలు వారంతా కూడా మరి ఉద్యోగం కొరకు అప్లై చేసేవాళ్ళు వారు కూడా అది ఖచ్చితంగా మనకు వస్తుంది, మంచి ర్యాంకులు వస్తాయి అనేటువంటి విశ్వాసముతోటి కష్టపడి చదువుతారు. కాబట్టి విశ్వాసం అనేది దాని యొక్క నిజ స్వరూపాన్ని మనము చూడగలుగుతాము. కాబట్టి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండటము అసాధ్యమని అదేవిధంగా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తున్నాము. కాబట్టి ఇక్కడ ఇదే విషయాన్ని శక్తిగల స్త్రీ అయినటువంటి న్యాయాధిపతులు 13 మందిలో 4వ వారైనటువంటి దెబోరా మరి ఆమె దేవుని ఆజ్ఞానుసారంగా నడిచినటువంటి ఆమె, అదేవిధంగా దేవుని ఆ చిత్తం ప్రకారంగా జీవించినటువంటి ఆమె, అదేవిధంగా ఇశ్రాయేలీలోనూ ఆమె ఎంతో ధైర్యంతో ముందుకు నడిపించి శత్రువుల పైన విజయాన్ని తీసుకురావడానికి ఆమె ఎంతో మరి దేవుని నుండి అందుకొని ప్రతి ఒక్క శక్తిని ఆమె అందుకొని ఆమె వారిని నడిపించినట్లుగా మనం చూస్తున్నాము. ఇక్కడ మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో స్త్రీలకు దేవుడు ఒక ప్రత్యేక స్థానము ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాము. ఎందుకంటే కొన్ని సంఘాలలో స్త్రీలని అతి తక్కువగా చూడటం జరుగుతున్నది. అదేవిధంగా యూదులు కూడా స్త్రీలను పుట్టకుండా ఉంటే మంచిది అనేటువంటి మాట కూడా యూదులు అంటూ ఉంటారు. కాబట్టి ఇక్కడికి కొన్ని సంఘాలలో లేకపోతే సమాజాలలో స్త్రీలను తక్కువగా చూస్తున్నారు. కానీ పరిశుద్ధ గ్రంథంలో తండ్రి అయినటువంటి యెహోవా అదేవిధంగా యేసు ప్రభుల వారు కుమారుడిగా యేసు ప్రభుల వారు స్త్రీలకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాము. ప్రత్యక్ష గుడారము మరి ఆ కట్టేటప్పుడు ఆ ప్రత్యక్ష గుడారానికి వివేక హృదయం కలిగినటువంటి జ్ఞాన హృదయం కలిగినటువంటి స్త్రీలు తమ చేతులతో వడికినటువంటి నీలి ధూమ్ర వర్ణము కలిగినటువంటి నూలును సన్నటి నూరును తెచ్చి మేక వెంట్రుకలను వడికి తీసుకొని వచ్చి ఆ యొక్క గుడారం యొక్క మరి ఆ పైకప్పుకి తయారు చేసినట్లుగా మనం చూస్తున్నాము. అదేవిధంగా ప్రవక్తలను చూసినట్లయితే మరి మిరియాము అనేటువంటి ప్రవక్త నిర్గమకాండంలో చూస్తున్నాము. యెషయా భార్య ప్రవక్తి హుల్దా అనేటువంటి ప్రవక్తి, నోవద్య అనేటువంటిది నెహెమ్యా 6:14లో చూస్తున్నాము. అదేవిధంగా అన్నా అనేటువంటి ఒక ప్రవక్తిని మనం చూస్తున్నాము నూతన నిబంధనలో. అదేవిధంగా ఫిలిప్పు కుమార్తెలు కూడా ప్రవక్తలుగా చూస్తున్నాము. కాబట్టి ప్రవక్తలలో కూడా స్త్రీల యొక్క పాలిభాగస్తులుగా ఉంచినట్లుగా మనము ప్రభువారు తండ్రి అయినటువంటి యెహోవా మరి స్త్రీలకు అట్టి ఆధిక్యత ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాము. అయితే రాణిగా కూడా మరి మనం చూసినట్లయితే ఎస్తేరు రాణి ఆమెను ఒక ఉన్నతమైనటువంటి రాణిగా అదస్సు అనేటువంటి
తల్లిదండ్రులు లేనటువంటి బిడ్డని మరి ఒక రాణిగా చేసినటువంటి గొప్ప తండ్రి అయిన యెహోవా. అదేవిధంగా ఆమె ద్వారా యూదులందరూ కూడా రక్షించబడటానికి ఆమెను ఒక ప్రణాళిక ప్రకారంగా రాణిగా పంపించినట్లు మనం చూస్తున్నాము. అదేవిధంగా మరి అతల్య అనేటువంటి యెజబెల్ అనేటువంటి చెడ్డ రాణులు కూడా ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. అదేవిధంగా సేవా పరిచర్య చేసినటువంటి అనేక మంది స్త్రీలను మనం చూస్తున్నాం. యేసు ప్రభు వారి వెంట అనేక మంది స్త్రీలు మరి ఆయన సేవా పరిచర్యలో పాలిభాగస్తులైనట్లుగా మనం చూస్తున్నాము. అదేవిధంగా యేసు ప్రభు వారు సిలువ వేయబడినప్పుడు కూడా అక్కడ ఆయనతో ఉన్నటువంటి శిష్యులందరూ కూడా మరి యేసు ప్రభు వారితో 3.5 సంవత్సరాలు యేసు ప్రభు వారితో ఉన్నటువంటి శిష్యులు ఆయన్ని విడిచి వెళ్ళినప్పుడు స్త్రీలు మాత్రమే ఆయనతో ఉన్నట్లుగా అక్కడే ఆ సిలువ మరణాన్ని ప్రత్యక్షంగా చూసినటువంటి వారు స్త్రీలే. యేసు ప్రభువారు సిలువ మరణం పొందిన తర్వాత ఆయన సమాధిలో ఉంచబడిన తర్వాత 3వ దినమున తిరిగి లేస్తారు అన్నప్పుడు అక్కడికి అత్తరుతోటి మరి సుగంధ ద్రవ్యాలతోటి యేసు ప్రభువారి మరణ పునరుద్ధానాన్ని గురించి ఎదురు చూస్తూ ఆ సమాధి ముందు కూర్చున్నటువంటి వారి కూడా స్త్రీలే. మొట్టమొదటిగా పునరుద్ధానమైన తర్వాత మాట్లాడింది కూడా యేసు ప్రభుల వారు స్త్రీతో మాట్లాడినట్లు మనం చూస్తున్నాం. అదేవిధంగా ప్రభువారు మరణానికి ముందు పాపము చేయబడినటువంటి స్త్రీని ఆ పాపాలను క్షమించి ఆమెకి రక్షణను ఇచ్చిన తర్వాత ఆమె చేత శిలాభరణి పగలగొట్టి ఆయనని ముందుగా అభిషేకించినట్లు, మరణానికి ముందుగా అభిషేకించినట్లుగా మనం చూస్తున్నాము. స్త్రీలకు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యతలను మనము ఈరోజు మరి ధ్యానించుకుంటున్నాము. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలుని రక్షించడానికి వరుసగా లేచినటువంటి 13 మంది న్యాయాధిపతులలో 13 మంది న్యాయాధిపతుల్లో దెబోరా అనేటువంటి ఈమె 4వ న్యాయాధిపతిగా దేవునిచే నియమించబడినట్లుగా మనం చూస్తున్నాము. న్యాయాధిపతులు ఉన్నంత కాలం ఇశ్రాయేలీలు మంచి నడవడిక కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లుగా చూస్తున్నాము. ఎప్పుడైతే న్యాయాధిపతులు మరణించి ఉన్నారో వీరు వారి యొక్క ప్రవర్తన మారిపోయి వారి ఇష్టానుసారమైన జీవితాలు జీవిస్తూ ఇష్టానుసారమైన దేవతలను అనుసరిస్తూ వారు మరి దారి తప్పి దేవుని ఆజ్ఞానుసారంగా కాకుండా దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితాలు జీవిస్తూ దేవునికి కోపాన్ని రేపి ఎన్నో మార్లు కష్టాలలోకి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే కష్టాల ఊబిలో ఉండి తిరిగి మొరపెట్టి తండ్రి మా కష్టాల నుండి మాకు విడుదల దయచేయమని దేవుణ్ణి మొరపెట్టినప్పుడు దయగలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు, చేయవలసిన కీడు చేయక పశ్చాత్తాపడే దేవుడు వారి యొక్క కష్టాల నుంచి విడుదల దయచేయటానికి మరి యొక్క రక్షకుడైనటువంటి వారిని న్యాయాధిపతులు పంపించినట్లుగా మనం పరిశుద్ధ లేఖనాల్లో చూస్తున్నాము. ఇక్కడ చూసినట్టయితే ఏహూదు అనేటువంటి న్యాయాధిపతి చనిపోయిన తర్వాత అప్పుడు షమర్గు అనేటువంటి న్యాయాధిపతి కొంతకాలమే పరిపాలించిన తర్వాత అతను రక్షకుడిగా ఉన్న తర్వాత అక్కడ మనం చూసినట్లయితే యాబీను చేతికి కనానీయులైనటువంటి యాబీను రాజు చేతికి వారు చేసినటువంటి క్రియలు దేవునికి చెడ్డగా కనిపించినాయి. కాబట్టి ఇశ్రాయేలు జనాంగము దారి తప్పి తిరిగి దేవునికి కోపాన్ని తెప్పించారు. కాబట్టి యాబీను అనేటువంటి కనాను రాజు చేతికి వారిని దేవుడు అప్పగించినట్లుగా మనం చూస్తున్నాము. కాబట్టి కీర్తనలో 118, 8, 9 వచనాలు చూస్తే వీరేం చేస్తున్నారంటే మనుషులు అక్కడ ఉన్నటువంటి మనుషుల చేతితో చేసినటువంటి ఆ యొక్క విగ్రహాలను పూజిస్తూ దేవునికి మరి వ్యతిరేకమైన జీవితాన్ని జీవించారు. దేవునికి మరి అసహ్యాన్ని కొలిపేటువంటి అంటే దేవునికి ఇష్టం లేనటువంటి పనులు చేస్తూ వారు దేవునికి కోపాన్ని రేపబట్టి అక్కడ మరి మనుషులను నమ్ముకుంటున్నారు. మనుషుల దగ్గరికి వెళ్ళి మనుషులను ఆశ్రయిస్తున్నారు. కానీ ఈ పరిశుద్ధ గ్రంథం ఏమని సెలవిస్తుందంటే, అందుకే పరిశుద్ధ గ్రంథంలో సెంటర్ వాక్యము దేవుడు ఏమి రాపించాడంటే మనుషులను నమ్ముకొనుటి కంటే రాజులు నమ్ముకొనుటి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని. మనం ఎప్పుడైనా సరే బాధలో, కష్టంలో, వేదనలో, దుఃఖములో ఉన్నప్పుడు మరి సృష్టికర్త అయిన దేవుణ్ణి, జీవము కలిగిన దేవుణ్ణి ఆయన మనం ఆశ్రయించినప్పుడు మన కొరకు పరలోక స్థుతులే విడిచిపెట్టి భూమి మీదకి వచ్చినటువంటి దేవుణ్ణి, ఆయన్ని మనందరి కొరకు సర్వ మానవాళి పాపములు పరిహరించడానికి ప్రాణం పెట్టిన దేవుణ్ణి మనం ఆశ్రయించాలి. ఆయన మనం ఏమి ఇవ్వకపోయినా కూడా మనం ఎక్కడ నరకాగ్నిలో పడిపోతామోనని మనందరినీ రక్షించటానికి, మనందరినీ కూడా పరలోక రాజ్యములో, నిత్య రాజ్యములో వారసులుగా చేయటానికి ఆయన మరి ప్రాణాన్ని
ప్రాణాన్ని పెట్టడానికి కూడా వెనతీక పరలోకాన్ని స్తుతుల్నే విడిచిపెట్టి భూమి మీదకి వచ్చిన తండ్రి, ఆయన ప్రేమ, అగాపే ప్రేమ, ఏది కూడా ఆశించకుండా ప్రేమించేటువంటి అంత గొప్ప ప్రేమ కలిగిన ఆ దేవుణ్ణి మనం ఆశ్రయించినప్పుడు మన కష్టాలను, వేదనల్లో, దుఃఖములో, శ్రమలలో మన కన్నీటి బాష్పబిందులు తొడగలిగిన శక్తి ఆయనకి మాత్రమే ఉన్నదని విశ్వసించి ఆయన్ని ఆశ్రయించినప్పుడు తప్పక మనము ఆ యొక్క బాధల నుండి విడుదల పొందగలము. ఇక్కడ మనం చూసినట్లయితే ఇర్మీయా గ్రంథంలో 17వ అధ్యాయము 5వ వచనంలో చూసినట్లయితే, నరులను ఆశ్రయించినటువంటి శరీరులు తనకు ఆధారము చేసుకొనుచు తమ హృదయములో యెహోవా మీద నుండి తొలగించుకునేటటువంటి వారికి ఏమొస్తుందన్నారు? శాపం వస్తుందంట, శాపగ్రస్తులు అవుతారు. కాబట్టి ఇక్కడ కనాను అనేటువంటి శపించబడినటువంటి వారు అనమాట కనానీయులు. ఇక్కడ తండ్రి అయిన యెహోవా ఇశ్రాయేలు జనాంగం నడిపించినటువంటి పాలు తేనెలు ప్రవహించే కనాను దేశము కాదు ఇక్కడ. ఇది కనానీయులు అనేటువంటి వారు. ఏబేలు అనేటువంటి అతను, యాబేను అనేటువంటి కనాను రాజు అయినటువంటి యాబేను అనేటువంటి అతను సాతానికి సూచనగా ఉన్నాడు. ఇక్కడ కనాను ఈ లోకానికి సూచనగా మనం చూస్తున్నాము. సిసెరా అనేటువంటి సైన్యాధిపతి శరీరానికి సూచనగా మనము ఇక్కడ చూస్తున్నాము. ఈ సిసెరా అనేటువంటి ఇతనికి 900 ఇనప రథాలు ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. ఇతనికి ఇనప రథాలు ఎక్కడి నుండి వచ్చినాయి అనే విషయాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే, ఇది మరి దేవుని పిల్లలైనటువంటి ఇశ్రాయేలు జనాంగానికి దేవుడు ఇచ్చినటువంటి స్వాస్థ్యమైనటువంటి మరి పాలు తేనెలు ప్రవహించే దేశము. దాన్ని సరైనటువంటి స్థితిలో స్వతంత్రించుకోలేక వారు ఆ దేశాన్ని సగం వరకే స్వతంత్రించుకొని మిగిలినది వదిలేశారు. కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి ఆశీర్వాదాలను మనం స్వతంత్రించుకోకుండా, దేవుడు మనకిచ్చినటువంటి ప్రతి ఒక్క దీవెనని మనం పొందుకోకుండా ఇతరుల వైపు మనం చూసినట్లయితే మనకేమవుతుందంటే ఇదే పరిస్థితి అవుతుంది. చూడండి, ఇక్కడ మనం చూసిన ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయము 7-9 వచనాల్లో చూసినట్లయితే, అది ఇనపరాళ్ళ గల దేశము, దాని కొండలలో నీవు రాగి త్రవి తీయవచ్చును, అది మంచి దేశము. అట్టి దేశాన్ని ఇశ్రాయేలు జనాంగానికి వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి స్వతంత్రించుకోమని ఇస్తే దాన్ని స్వతంత్రించుకోలేదు. కాబట్టి తెలివి, జ్ఞానము దేవుడు ఇస్తుంటే వాటిని వ్యర్థమైన వాటి కొరకు ఉపయోగిస్తూ మరి దేవుడిచ్చినటువంటి స్వాస్థ్యాన్ని పోగొట్టుకున్నటువంటి వారు వీరు. కాబట్టి ఈ యొక్క 20 సంవత్సరాలు మరి ఈ యొక్క కఠినమైనటువంటి శ్రమలకు వీరు గురవ్వాల్సి వచ్చింది. మరి కనానీయులు వారిని సిసెరా వారిని కఠినమైనటువంటి శ్రమలకు గురి చేసినట్లుగా మనం చూస్తున్నాము. ఆ ఇనుమును తవ్వుకొని వారు ఇనప రథాలను 900 చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాము. ఆ కాలంలో మరి లప్పిదోతుకు భార్య అయిన దెబోరా అనేటువంటి ప్రవక్తే ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. అలాంటి కష్టకాలంలో వారు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు దెబోరా అనేటువంటి ఆమెని వారిని రక్షించటం కొరకు ఆమెని ఏర్పరచుకున్నట్లుగా మనము పరిశుద్ధ లేఖనాల్లో చూస్తున్నాము. అయితే దెబోరా అంటే అర్థం ఏంటంటే తేనెటీగ అని అర్థము. తేనెటీగ ఏం చేస్తుందంటే ఎంతో దూరము ప్రయాణించి తేనెని సంపాదించి తీసుకొని వచ్చి ఆ తేనెని అక్కడ ఒక మరి తుట్టెలాగా తయారు చేస్తుంది. ఆ తేనె ఎప్పటికీ కూడా అది పాడైపోదు. తేనె అనేది దానికి ఎక్స్పైరీ డేట్ లేదు, దానికి ఎప్పటికీ కూడా తేనె అనేది పాడైపోదు. కాబట్టి ఈమె మరి లప్పిదోతు అంటే దివిటి, వెలిగిచ్చువాడు అని అర్థము. అతని భర్త యొక్క వెలుగులో ఈమె ప్రకాశించబడుచున్నట్లుగా ఈ భార్య అయినటువంటి దెబోరా భర్త యొక్క వెలుగులో ప్రకాశించున్నట్లుగా మనం చూస్తున్నాము. ఈ లోకంలో మరి భర్తలు వారి యొక్క వెలుగులో భార్య ప్రకాశించాలి అని అంటే భర్త యొక్క పరిస్థితి ఏ విధంగా ఉండాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి వారు జీవించి ఉండాలి. ఎంతోమంది త్రాగుడు వ్యసనానికి లోనైపోతున్నారు, త్రాగుబోతులు, తిరుగుబోతులు అయిపోతున్నారు. వారికి దేవుడు ఎన్నో మరి ఇచ్చినప్పటికీ కూడా దారి తప్పి వ్యసనాలకి లోనైపోతున్నారు. కాబట్టి ఇట్టి వ్యసనాల నుంచి విడుదల పొందుకొని దేవుని యందు విశ్వాసంలో నిలకడగలిగి భర్తలు ఉన్నట్లయితే ఆ వెలుగులో భార్యలు ప్రకాశించబడతారు అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మరి ఈ లప్పిదోతు అనేటువంటి వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని వెలుగులో ఉన్నాడు కాబట్టి ఆ వెలుగులో ఈమె ప్రకాశించబడుతున్నట్లుగా మనం చూస్తున్నాము. కాబట్టి ఈ యొక్క దెబోరా తేనెటీగ అయినటువంటి ఈమె మొట్టమొదటిగా ప్రవక్తనిగా మనం చూస్తున్నాము. దేవుని మాటలు విని అవన్నీ కూడా ప్రజలకు చెప్పటము,
ప్రవక్తని అంటే ఏంటంటే వారు దేవుని దగ్గర నుండి దేవుని యొక్క మాటలు అందుకొని ప్రజలకు చెప్పి వారిని సరైనటువంటి మార్గంలో, సత్య మార్గంలో వారిని నడిపించటము వారి యొక్క బాధ్యతగా మనం చూస్తున్నాము. ఈమె దేవునితో సహవాసం చేసింది కాబట్టి దేవునితో సహవాసం చేసినటువంటి మోషే ముఖము ఏ విధంగా ప్రకాశించిందో మనం చూడగలుగుతున్నాము. అయితే ఇక్కడ మనము ఎవరితో సహవాసం చేస్తున్నావు, వినుచున్న నీవు ఎవరితో సహవాసం చేస్తున్నావు? దుష్టులతో సహవాసం చేయటం వల్ల దుష్టత్వానికి లోనైపోయి అపవాది వశంలోకి వెళ్ళిపోయి శ్రమల పాలు, కష్టాల పాలైపోతాము. కాబట్టి మన సహవాసం ఎవరితో ఉన్నది అనేది మనము ఎప్పటికప్పుడు మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దేవుని బిడ్డలతోటి, దేవుని సహవాసం కలిగినటువంటి బిడ్డలతోటి దేవుని సన్నిధిని ఆశ్రయించుచు మరి దేవుని యొక్క మరి కృప కొరకు మనం ఎదురు చూచు వారముగా ఉండేటువంటి వారితోటి మీరు సహవాసం చేయుచున్నారా? లేకుంటే లోకం వైపు, లోక ఆశల వైపు లాగబడుచున్నటువంటి సాతాను మనసు కలిగినటువంటి బిడ్డల వైపు మీరు లాగబడుచున్నారా అనేటువంటిది, వారితో సహవాసం చేస్తున్నారా అనేది ఒకసారి మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గము నిలువక అని మరి వాక్యము ద్వారా దావీదు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 1 కొరింథీ పత్రిక 14:4-5 మనం చూచినట్లయితే ప్రవచించువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగచేయును, మీరు ప్రవచించవల్లని మరి విశేషంగా కోరుచున్నాను. కాబట్టి ప్రవచించే వరం కొరకు మనము దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా జరగబోయే విషయాలు ముందుగా నీకు బయలుపరుస్తాడు. ఎప్పుడైతే నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే ఆయన ఖచ్చితంగా ఆయన యొక్క మర్మాలను నీకు ముందుగానే బయలుపరుస్తాడు అనే విషయాన్ని పరిశుద్ధ లేఖనం ద్వారా మనం గ్రహించాల్సినటువంటి వారమై ఉన్నాము. 1 దశలోని పత్రిక 5వ అధ్యాయం 19 చూసినట్లయితే ప్రవచించుట నీవు నిర్లక్ష్యము చేయొద్దు అని అంటున్నాడు. కాబట్టి నువ్వు ప్రవచించుట వారేమనుకుంటారో వీరేమనుకుంటారో అని కాకుండా దేవుడు నీ నోట ఏ మాట ఉంచితే ఆ మాట పలకటానికి నువ్వు సిద్ధంగా ఉండి నిర్లక్ష్యం చేయొద్దు, ఆ మాటని చెప్పు అని మరి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈమె న్యాయాధిపతిగా కూడా ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. మరి ఈ న్యాయాధిపతి భర్త కంటే ఈ భార్య అయినటువంటి ఈమె ఎంతో దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. దెబోరా యోగ్యరాలు కనుక ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఆమెలో ఉన్నటువంటి ఓర్పు, సహనము, ఆమెలో ఉన్నటువంటి న్యాయమైనటువంటి బుద్ధిని మనము చూడొచ్చు. ఎందుకంటే అన్ని లక్షల మందితోటి న్యాయం తీర్చటం అంటే, ఇంట్లో 5 ఉంటే 5లోనే సరైనటువంటి అభిప్రాయాలు ఉండవు, ఇంట్లో 10 మంది ఉంటే 10 మందికి సరైన అభిప్రాయాలు ఉండవు. కాబట్టి 10 మంది అందరు కూడా మరి ఐక్యతగా ఉంటున్నారంటే ఉండే కాలం కాదు ఈ రోజులో. మరి అలాంటిది అన్ని లక్షల మందిని ఆమె మరి న్యాయం చేస్తుంది అంటే, న్యాయాన్ని చెప్పగలుగుతుందంటే ఆమెకున్న ఓర్పు ఎంతో గొప్పది, ఆమెకున్న సహనం ఎంతో గొప్పది. అంతేకాకుండా ఆమెలో దేవుని యందు భయభక్తులు కలిగినది కాబట్టి మంచి తెలివి, జ్ఞానము దేవుడు ఆమెకి ఆ న్యాయం చేయడానికి అనుగ్రహించినట్లుగా చూస్తున్నాము. నీవు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు నీకు దేవుడు ఓర్పుని, సహనాన్ని ఇస్తాడు. అంతేకాకుండా తెలివి, జ్ఞానాన్ని కూడా నీకు అనుగ్రహించేటువంటి గొప్ప ప్రేమ కలిగిన దేవుడు. కాబట్టి ఇక్కడ చూస్తే ఆమె నిస్వార్థపరురాలు, ఆమె దేని కొరకు ఆశపడదు. కొంతమంది ఏం చేస్తారంటే న్యాయం చెప్పమంటే అటువైపు డబ్బులు, ఇటువైపు ధనాన్ని తీసుకొని న్యాయాన్ని తిప్పివేయగలిగినటువంటి వారు అన్యాయస్తులు, అన్యాయమైనటువంటి న్యాయాధిపతులు ఈ కాలంలో కూడా ఉన్నారు. కాబట్టి ఆమె నిస్వార్థపరురాలు. ఇలాంటి వారు మనకి సంఘాల్లో ఉండాల్సినటువంటి వారై ఉన్నారు. ఇలాంటి స్త్రీలుగా అనేక మంది నిస్వార్థపరులైనటువంటి స్త్రీలను కూడా మనం చూస్తున్నాము. సేవా పరిచర్యలో ముందుకు సాగిపోతూ ఎవరి దగ్గర ఏది ఆశించకుండా దేవుని మీద ఆధారపడినటువంటి స్త్రీలు కూడా అనేక మంది ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. ఆమె తీర్పు తీర్చేటువంటి ప్రదేశము ఎక్కడున్నది అని మనం చూసినట్లయితే రామాకు బేతేలికి మధ్య ఆమె కూర్చొని తీర్పు తీరుస్తున్నట్లుగా ఉన్నది. ఆమె సుమారు ఇది యెరూషలేముకి 20 కిలోమీటర్ల దూరము. బేతేల్ అంటే దేవుని సన్నిధిని. మనం ఎప్పుడు కూడా దేవుని సన్నిధిని ఆశ్రయించాలి. మరి అబ్రహాము సరళ వృక్షం కింద కూర్చొని ఉన్నప్పుడు దేవుని దర్శనాన్ని పొందాడు. దేవుడు అక్కడ కూర్చొని ఉండటం వల్ల కూర్చోటువంటి స్థిరత్వము. ఎప్పుడైతే సరళ వృక్షం కింద
కూర్చొని ఉన్నాడు అంటే సరళ వృక్షం నీతిని సూచిస్తుంది. కాబట్టి మనం కూర్చుండే చోటు మనము ఎంచుకోవలసినటువంటి వారమై ఉన్నాము. ఎక్కడ పడితే అక్కడ పాపులు మార్గం అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రులు ధ్యానించు వారు ధన్యులు అని మనకి వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ఇక్కడ అబ్రహాము కూర్చున్నటువంటి ఆ వృక్షం ఏంటంటే సరళ వృక్షము, నీతి అనేటువంటి సరళ వృక్షం దగ్గర కూర్చున్నాడు. కాబట్టి అక్కడ యెహోవా అతనికి కనబడి అతన్ని ఆశీర్వదించినట్లు చూస్తున్నాము. అదేవిధంగా లోతు ఎక్కడ కూర్చున్నాడు అని చూస్తే సొదొమ గవిని యొద్ద కూర్చున్నట్లుగా మనము ఆదికాండం 19వ అధ్యాయము 1వ వచనంలో చూస్తున్నాము. కాబట్టి అక్కడ పాపం చేసేటువంటి ప్రతి వారిని అతను చూస్తూ గమనిస్తూ ఆ గవిని వద్ద కూర్చొని అతను కూడా పాపములో పడిపోతున్నట్లుగా మనం చూస్తున్నాము. కాబట్టి ఇక్కడ చూస్తే ఆదికాండము 34 మొదటి 2 వచనాల్లో చూస్తే దీనా అనేటువంటి ఆమె కూడా ఆమె ఏం చేస్తున్నాడు, ఆ దేశ కుమార్తెలందరినీ చూడడానికి వెళ్ళినప్పుడు ఆమె జీవితం షెకెము చేత పాడు చేయబడినట్లుగా మనం చూస్తున్నాము. మనం ఎలాగుండాలి అని అంటే పక్షి రాజు వలె ఎత్తైన స్థానంలో మనం ఉండాల్సిన వారమై ఉన్నాము. దేవుడు ఎప్పుడు కూడా మన తలంపులు మన లెవెల్కి ఉంటే కానీ దేవుని తలంపులు ఉన్నతమైన తలంపులు కలిగి ఉన్నాడు దేవుడు మన ఎడల. కాబట్టి మన స్థానం ఎక్కడ ఉంచాడు దేవుడు? పక్షిరాజు వలె ఎత్తైన స్థానంలో మనం ఉన్నట్లయితే దేవుని సన్నిధిలో మనం కూర్చోవాలి. అపహాసకులు కూర్చుని చోట మనం కూర్చోకూడదు. అందుకే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనంలో చూస్తే ఈ లోకాన్ని అపవాదిని జయించిన వాడు దేవుడు మనకి సిద్ధపరిచినటువంటి సింహాసనం మీద కూర్చునేటువంటి బాధ్యత దేవుడు మనకి అనుగ్రహించినట్లు చూస్తున్నాము. అదేవిధంగా ఆమె ఇశ్రాయేలీయులకు తల్లిగా ఉన్నట్లుగా చూస్తున్నాము. 5వ అధ్యాయము న్యాయాధిపతులు 5-7 వచనంలో చూస్తే వారి కష్టాల శ్రమలను బట్టి వాళ్ళని ఓదారుస్తూ న్యాయమైనటువంటి తీర్పు తీరుస్తూ ఆమె తల్లిలాగా ఉన్నది. మరి నీవెలాగున్నావు ఈ యొక్క సమాజంలో, నీ యొక్క కుటుంబంలో నీ యొక్క బాధ్యత ఎలాగున్నది? నీవు తల్లిలాగున్నావా? అనేకులకి విసిగించేటువంటి మరి శోధకురాలిగా ఉన్నావా? అనేకుల్ని బాధ పెట్టేటువంటి శోధకురాలిగా ఉన్నావా? ఎలాగున్నావో నీ స్థితిని ఒక్కసారి నీవు ఆత్మ పరిశీలన చేసుకొని నీ యొక్క స్థితిని మార్చుకొని నువ్వు ఒక తల్లిలాగా అనేకుల్ని ఆశ్రయ దుర్గంగా నీకు అనేకులు నీ దగ్గరికి వచ్చి వారి బాధలు, కష్టాలు, వేదన, దుఃఖం చెప్పినప్పుడు దాన్ని అవహేళన చేయకుండా ఉన్నాయి లేని కల్పించి ఇతరులకు చెప్పి ఆనందించకుండా అది రాక్షస ఆనందం అంటారు. అట్టి ఆనందాన్ని తొలగించుకొని ఒక తల్లిలాగా ఆదరించి కష్టాల్లో, వేదనలో, దుఃఖములో ఉన్నటువంటి వారిని ఆదరించగలిగేటువంటి ఉన్నతమైనటువంటి మనస్సు కలిగి ఉండాల్సిన వారమై ఉన్నాము. ఆమె అట్టి ఉన్నతమైనటువంటి మనస్సు కలిగి ఉన్నది. ఆమె తీర్పు తీర్చే ప్రదేశము ఆమె మరి మనం చూసాము. అదేవిధంగా ఆమె నఫ్తాలి కెదేష్లో నుండి అభినోయము కుమారుడైన బారాకుని పిలవనంపించింది. బారాకు అంటే మెరుపు, కేదేశు అంటే పరిశుద్ధత. కాబట్టి ఇక్కడ నఫ్తాలి, జబులూని అనేటువంటి వారిలో ఉన్నటువంటి 10,000 మందిని తాబోరు కొండ మీదకి తీసుకొని రమ్మన్నదంటే నఫ్తాలి, జబులూను అనేటువంటి వారి యొక్క దేశాన్ని మరి హీరాముకి సొలొమోను మహారాజు 20 పట్టణాలు ఇచ్చినప్పుడు వాటిని చూసి ఈ పట్టణాలన్నీ కూడా నిష్ప్రయోజనమైనవి అని చెప్పి వాటికి కాదేశు అని పేరు పెట్టాడు. నిష్ప్రయోజనమైనటువంటి మనలని ప్రయోజకులుగా చేయగలిగిన శక్తి దేవునికి మాత్రమే ఉన్నది. అందుకని నిష్ప్రయోజనమైనటువంటి నఫ్తాలి, జబులూనిలో నుండే ఆయన శిష్యులను ఏర్పరచుకున్నట్లుగా మరి యేసు ప్రభుల వారు తన 12 మంది శిష్యులను ఏర్పరచుకున్నట్లుగా మనం చూస్తున్నాము. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క నఫ్తాలి, జబులూని నుంచి మరి 10,000 మందిని తీసుకొని ఆ యొక్క తాబోరు కొండ మీదకి వచ్చినట్లయితే సిసిరా సైన్యాన్ని నేను అక్కడికి నడిపిస్తాను అన్నాడు దేవుడు. సిసిరా సైన్యాన్ని కూడా వారికి సమీపంగా నడిపించి వారి మీద జయాన్ని ఇప్పించినటువంటి గొప్ప దేవుడు. ఈరోజు నీ కష్టములో, వేదనలో, దుఃఖములో, బాధలో నీవు ఉంటే నీవు నాకు ఇంకను ఉద్యోగం రావట్లేదు, ఇంకను సంతానం కలగట్లేదు, ఇంకను వివాహం అవ్వట్లేదు, నేను ఇల్లు కొనుక్కోవాలంటే అది వెనక్కి వెళ్ళిపోతుంది, నేను ఏ పని చేయాలంటే అది వెనక్కి వెళ్ళిపోతుంది, నా ఆరోగ్యము సరిగా లేదు, రోజు రోజుకి క్షీణించిపోతున్నాను, ఇలాంటి నువ్వు వేదనలో నువ్వు ఉంటే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వాటన్నిటి మీద నీకు విజయాన్ని ఇవ్వగలిగిన శక్తి ఆయనకు మాత్రమే ఉన్నది. 900 రథాలు, ఇనప రథాలు వేసుకొని విపరీతమైనటువంటి విస్తారమైనటువంటి సైన్యాన్ని తీసుకొని వచ్చిన సిసిరా మీదకి ఒక్క 10,000 మంది నిష్ప్రయోజకులు అని ముద్ర వేయబడినటువంటి నఫ్తాలి, జబులూని అనేటువంటి వారిని బలపరిచి వారి చేతికి
వీరిని అప్పగించినట్లుగా మనం చూస్తున్నాము. కాబట్టి సిసెరా ఆ రథాలను విడిచిపెట్టి, ఆ రథాలు ఎవరికి సంబంధించింది? ఇశ్రాయేలు జనానికి సంబంధించిన భూభాగంలో నుండి తీసుకున్న రథాలు కాబట్టి వారికే విడిచిపెట్టి అతను కాలినడకన వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాము. కాలినడకన వెళ్ళినటువంటి అతనిని మరొక స్త్రీ ఎదుర్కొని, ఆమె పేరు మనం చూసినట్లయితే యాయేలు అనేటువంటి ఆమె, అతని భర్త పేరు ఏబేరు. కాబట్టి ఏబేరు అనేటువంటి అతని భార్య అనేటువంటి యాయేలు ఆమె అతని గుడారము ముందున అతను వస్తున్నప్పుడు ఎదుర్కొని అతనికి దాహం అవుతున్నప్పుడు మరి తన బుడ్డిలో ఉన్నటువంటి వేడి పాలని ఇచ్చి అతని దాహాన్ని తీర్చినప్పుడు అతను మరి ఆ యొక్క అలసిపోయి అంత దూరం నడిచి రావటం వల్ల యుద్ధంలో ఉన్నటువంటి అతను అలసిపోయి ఉన్నాడు, పైగా చాలా దూరం నడిచాడు. కాబట్టి ఈ వేడి పాలు తాగడంతో వెంటనే అతనికి నిద్రమత్తు వచ్చేసింది. ఆ నిద్రమత్తు వచ్చినప్పుడు తన చేతిలో ఉన్నటువంటి తన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు సిసెరాకి సహాయం చేయడం వల్ల తనకి ఎంతగానో ధనం అతను ఇవ్వవచ్చు. కానీ మరి ఆమె లోక ధనం కన్నా, లోక అధికారము కన్నా, లోక భోగభాగ్యాల కన్నా దేవుని సైన్యానికి, దేవుని బిడలకి మరి ఆమె సహాయం చేయటం ఉత్తమము అని గ్రహించి ఆమె దగ్గర ఉన్నటువంటి వస్తువులు మేకుతోటి, సుత్తితోటి అతని యొక్క నొసటన కణతకి ఆ మేకుని పెట్టి సుత్తితోటి కొట్టి అతని నేలకు కొట్టి చంపివేసింది. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఒక స్త్రీ చేతిలో వారికి జయాన్ని వచ్చింది. బారాకు ఏమన్నాడు? నీవు తోడు వస్తేనే తప్ప నేను వెళ్ళను అన్నాడు అక్కడ. ఎందుకంటే ఆమె దెబోరా తోడు ఎందుకు అతను కోరాడు అని అంటే, దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని చిత్తానుసారంగా నడుస్తూ మరి దేవుని దగ్గర నుండి అంటే ప్రతి ఒక్క ప్రవచనాన్ని అందుకొని జరగబో సంగతులన్నీ కూడా అందుకొని ప్రజలను సత్య మార్గంలో నడిపిస్తున్నటువంటి ఓర్పు సహనం కలిగినటువంటి నీతిమంతురాలు అయినటువంటి ఆమె మరి నాతోటి ఉంటే ఖచ్చితంగా నాకు దేవుడు జయమిస్తాడని బారాకు మరి నీ వస్తేనే నేను యుద్ధానికి వెళ్తానని అన్నప్పుడు, ఆమె ఒక స్త్రీకి దేవుడు విజయాన్ని ఇవ్వబోతున్నప్పుడు కూడా అతనిని ముందు నడిపించి స్త్రీ అయినటువంటి ఈమె దెబోరా వెనకే నడిచింది, కానీ ఆమె ముందు నడవలేదు. అయితే ఇక్కడ ఇద్దరు స్త్రీల వల్ల ఈ యొక్క సైన్యము, సిసెరా యొక్క సైన్యము, ఆ సైన్యం మీద వారికి జయాన్ని దేవుడు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాము. కాబట్టి ఎప్పుడైతే మనము విశ్వాసము కలిగి ఉంటామో ఖచ్చితంగా దేవుడు మనకి విజయాన్ని ఇవ్వగలడు అనేటువంటి ఈ యొక్క విషయాన్ని మనము పాఠ్య భాగంలో నుండి మనము గ్రహించగలము. మన జీవితాల్లో కూడా దేవుడు మనము ఆయన యందు విశ్వాసము తోటి ఆయన సన్నిధిని ఆశ్రయించి అడిగినప్పుడు తప్పక మనకి అన్ని విషయాల్లో విజయాన్ని ఇస్తాడు. విజయాన్ని ఒక్కటి అడిగితే ఆయన రెండంతల ఆశీర్వాదాలు ఇచ్చే, రెండంతల దీవెనలు ఇచ్చే దేవుడు. మన స్థితి ఒకప్పుడు ఏ విధంగా ఉంది, ఈరోజు ఏ విధంగా మనం ఆశీర్వదించబడాము అని మనం ఒక్కసారి ఆలోచించుకున్నట్లయితే, మన పితరులు చేసినటువంటి ప్రార్థన విజ్ఞాపనల వల్ల ఈరోజు మనం ఆశీర్వదించబడ్డాము. అదేవిధంగా మన ప్రార్థన విజ్ఞాపనల వల్ల మన తరతరాలు, మన సంఘాలు, మన కుటుంబాలు ఆశీర్వదించబడటానికి అందరు కూడా, స్త్రీలందరూ కూడా రాబో రోజులు బహు దుర్గతి ఉన్నది కాబట్టి రోధించే స్త్రీలు, అంగలార్చే స్త్రీలు దేవుడు వెతికి తీసుకొని రమ్మన్నారు. ఎందుకంటే వారికి అన్నీరు విడిచి ప్రార్థించినప్పుడు దేవుడు చేయవలసిన కీడు చేయక పశ్చాత్తాపడే దేవుడు. కాబట్టి దేవుని యొక్క మరి సన్నిధిని మనము, స్త్రీలైనటువంటి అనేక మంది స్త్రీలు మరి ప్రార్థన అవసరతలు కోరుతున్నారు. అనేక మంది స్త్రీలు తమ బిడ్డలు సరైన మార్గంలో నడవటం కొరకు, తమ భర్తలు సరైన మార్గంలో నడవటం కొరకు ప్రార్థన అవసరతలు కోరుతున్నారు. అదేవిధంగా మేము చేయటమే కాకుండా మీరు కూడా దేవుని సన్నిధిలో ఆశ్రయించినప్పుడు తప్పక దేవుడు ప్రతి ఒక్క విషయం మీద, ప్రతి ఒక్క సమస్య మీద మీ అందరికీ విజయాన్ని ఇస్తాడని ఈ వాక్యము ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రతి వారు దేవుని సన్నిధిని ఆశ్రయించి, యెహోవాను ఆశ్రయించి వారికి ఏ మేలు కొదవలేదు కాబట్టి అట్టి మేలులు పొందుకొనుటకు దేవుడు కృప చూపించును గాక. ఆమెన్. క్యాన్సర్తో ఉన్నటువంటి ఒక బిడ్డకి మరి ఎంతో బాధలో, వేదనలో, దుఃఖంలో ఉన్నది. కీమోథెరపీ తీసుకుంటున్నప్పుడు ఆ బిడ్డకి సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ వచ్చి చాలా ఇబ్బందులో ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ఆ యొక్క క్యాన్సర్ కణాలు నిర్వీర్యం చేయమని మేము దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు మరి ఆ క్యాన్సర్ అనేది ఫ్యూచర్లో ఇంకెప్పటికీ రాకుండా ఉండటానికి క్రొత్తగా ఒక ట్యాబ్లెట్ కనిపెట్టడం జరిగింది. అది మరి కొంతమంది మీద ప్రయోగించిన తర్వాత ఆ ఫలితాలను బట్టి
ఆ యొక్క ట్యాబ్లెట్ని మార్కెట్లోకి తీసుకురావడానికి ఆ యొక్క ఫారిన్ కంపెనీ కొంతమందిని ఏర్పరచుకున్నది. ఆ ఏర్పరచుకున్న వారిలో మరి మా దగ్గర ప్రేయర్ అవసరత అడుగుతున్న ఆ బిడ్డకు ఆ యొక్క జీన్స్ సూట్ అవ్వడం వల్ల వారు ఆ బిడ్డని మరి ఆ ట్యాబ్లెట్ ఆ బిడ్డ మీద ప్రయోగించడానికి మరి సిద్ధపాటు కలిగి ఉన్నారు. ఒక్కొక్క ట్యాబ్లెట్ వచ్చి 40,000 అయితే 4 నెలలు ఆ ట్యాబ్లెట్ మింగాల్సి ఉన్నది. అయితే 40,000 చొప్పున అంటే 12 లక్షలు అవుతుంది నెలకి. అయితే వారు దేవుని కృపతోటి దేవుని సన్నిధిలో మేము మొరపెట్టినప్పుడు అది వారి కన్సెషన్ మీద 1,20,000కు ఆ ట్యాబ్లెట్ ఆమెకి నెలకి ఇవ్వడానికి మరి వారు ముందుకొచ్చి ఉన్నారు. ఇవన్నీ కూడా దేవుని యొక్క ఉచిత కృపతోటే జరుగుతున్నాయి. కాబట్టి దేవుడు తప్పక మరి క్యాన్సర్తో బాధపడుతూ మరణశయ్య మీద ఉన్నటువంటి వారిని బ్రతికించడానికి అనేకులు చేసినటువంటి అనేక మంది విశ్వాసులు చేసినటువంటి ప్రార్థనను ఆలకించి ఆ యొక్క ట్యాబ్లెట్ కనుగొనడానికి వారికి తెలివిని జ్ఞానాన్ని ఇచ్చారు. కాబట్టి మనం అవన్నీ కూడా తీసుకున్నప్పుడు ప్రార్థన ద్వారా స్వస్థత కలుగుతున్నది. కాబట్టి ప్రార్థన ద్వారే ఆ మాత్ర అనేది ఆ ట్యాబ్లెట్ అనేది కనుగొనడం జరిగిందనే విషయాన్ని మనం మరిచిపోవద్దు. ఎందుకంటే మనము డబ్బులు పెట్టి ఆ ట్యాబ్లెట్ కొనుక్కొని మనం వేసుకున్నామంటే అది నీ మీద పని చేయొచ్చు, చేయకపోవచ్చు. కానీ దేవుని కృప ఉన్నప్పుడు అది ఖచ్చితంగా నీ మీద పనిచేసి నీకు స్వస్థతని ఇవ్వటానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఇలాంటి ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు ఎన్నో జరిగించిన గొప్ప దేవుడు. అదేవిధంగా హైదరాబాద్లో ఉన్న ఒక అమ్మాయికి మరి చైతన్య అనేటువంటి ఒక పాపకి మరి ఏ మందు లేకుండా క్యాన్సర్ తీసివేశాడు దేవుడు. ఆ బిడ్డ ఇప్పుడు 2వ కాన్పు మరి ఓవరీస్ తీసివేసినప్పటికీ కూడా ఆ బిడ్డకి వివాహమైంది. అంతేకాకుండా క్యాన్సర్ నయమైపోయింది. మొదటి బిడ్డకి జన్మనిచ్చింది. ఇప్పుడు 2వ బిడ్డ కన్సీవ్ అయింది. ఆ బిడ్డ గర్భవతిగా ఉన్నది. దేవుడు ఏ ట్యాబ్లెట్ తీసుకోకుండా ఆ బిడ్డకి క్యాన్సర్, యవ్వన బిడ్డకి క్యాన్సర్ తగ్గించాడు. అది కేవలము ప్రార్థన వలన మాత్రమే, దేవుని శక్తి వల్ల మాత్రమే సాధ్యమని మనము గ్రహించాలి. ప్రార్థన అవసరతలు ఉన్నవారు తప్పక తెలియపరిచి ప్రార్థనలో మీరును ఏకీభవించండి. దేవుని యందు విశ్వాసం ఉంచండి. మీరు ఖచ్చితంగా విజయాన్ని పొందుకుంటారు. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రేమ నమ్మకమైనటువంటి గొప్ప తండ్రి, యొక్క విత్తబడిన వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించి బిడ్డలు మీ యందు విశ్వాసము ద్వారా వారి యొక్క సమస్యలన్నిటి నుంచి విడుదల పొంది నా దేవ విజయాన్ని పొందుకోవటానికి మీ కృప చూపించండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి స్వస్థతను దయచేయండి నాయన. ఉద్యోగాలు, వివాహాల కొరకు, అదేవిధంగా సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకి సహాయాన్ని దయచేయండి. పరీక్షలు ఎంతమంది బిడ్డలు రాసి ఉన్నారో మంచి రిజల్ట్, మంచి ర్యాంకులు బిడ్డలు వచ్చుటకు మీ కృప చూపించండి. ఉన్నతమైనటువంటి స్థితిలోకి బిడ్డలు వెళ్ళడానికి సహాయాన్ని దయచేయండి. ఆర్థిక సమస్యలతో ఏ కుటుంబాలు బాధపడుతున్నారో వారికి సమృద్ధి అయిన దీవెనలు దయచేయండి నాయన. భర్తల కుటుంబాల్లో ఎంతమంది ఎడబాటు కలిగి ఉన్నారో భార్య భర్తలు, అట్టి వారిని ఐక్యపరచండి దేవా. కుటుంబాల్లో శాంతి సమాధానాన్ని మీ వెలుగుతో నింపి మీరే మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని తిరిగి వచ్చు వారం వరకు మీ కృప కింద మమ్మల్ని అందరినీ భద్రపరిచి కాపాడి రక్షించమని నజరేయుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మానదిన ఆహారము నేడు మాకు దయచేయము. మెడల అపరాధము చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములు క్షమించము. శోధంలోనికి తేక దుష్టుడు మమ్మల్ని తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమయు నిరంతరము నీవైనవి తండ్రి. ఆమెన్, ఆమెన్.